దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ నా వందనములు. ఈరోజు అంశము సూర్యుని వలె తేజరిల్లాలంటే యెహోవాను ప్రేమించువారు ఉదయించు సూర్యుని వలె బలముగా ఉందురు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము గొప్ప వాగ్దాన వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనము ఇలా చెబుతుంది: యెహోవా, నీ శత్రువులందరూ ఇలాగే నశించురుగాక. అయితే ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ప్రియులారా, ఇది కేవలము ఒక వాక్యము కాదు. ఇది దేవుని ప్రేమించే వారికి ఇవ్వబడిన శక్తివంతమైన గొప్ప వాగ్దానం. ఈ వాక్యాన్ని లోతుగా ధ్యానించి మన జీవితాలకు ఎలా వర్తింపజేసుకోవాలో ఈరోజు మనము తెలుసుకుందాము. ఈ వాక్యము దెబోరా మరియు బారాకు గెలుపు గీతంలో ఒక భాగము. ఇజ్రాయేలీయులు శత్రువుల చేత బాధపడుతున్నారు. వారు యెహోవాను పిలిచారు. దేవుడు దెబోరా ద్వారా వారిని విడిపించాడు. శత్రువులు ఓడిపోయారు. విజయం తర్వాత దెబోరా ఈ గీతాన్ని పాడింది. ఈ గీతములో చివరి మాట: యెహోవాను ప్రేమించు వారు ఉదయించు సూర్యుని వలె బలంగా వెలుగుతారు. అంటే దేవునితో నడిచే వారిని ఎవరు కూడా ఆపలేరు. ప్రియులారా, ఉదయించు సూర్యుని వలె అంటే ఏమిటంటే, సూర్యుడు ఉదయించినప్పుడు ఏమి జరుగుతుంది? చీకటి తొలగిపోతుంది కదా, వెలుగు వ్యాపిస్తుంది, బలం క్రమంగా పెరుగుతుంది, ప్రపంచాన్ని జీవింపజేస్తుంది. అలాగే యెహోవాను ప్రేమించే వారి జీవితాల్లో భయపు చీకటి తొలగిపోతుంది, నిరాశ వెలుగులోకి మారుతుంది, బలహీనత శక్తిగా మారుతుంది, వారి జీవితం ఇతరులకు ఆశగా మారుతుంది. సూర్యుడు ఒక్కసారిగా పూర్తిగా ప్రకాశించడు, క్రమక్రమంగా బలంగా ప్రకాశిస్తాడు. అలాగే దేవుడు కూడా మనలను రోజురోజుకు బలపరుస్తూ నడిపిస్తాడు. ప్రియులారా, బలముతో ఉండుదురు అంటే ఏమిటంటే, ఈ బలము శరీర బలం మాత్రమే కాదు, ఆత్మీయ బలము, మనుషుకు ధైర్యము, విశ్వాసంలో స్థిరత్వం. యెషయా 40:31 చెబుతుంది: యెహోవా యందు ఆశ ఉంచువారు నూతన బలము పొందుదురు. ప్రియులారా, మీరు బలహీనంగా అనిపిస్తున్నారా? పోరాటాల్లో అలసిపోయి ఉంటున్నారా? ఈ వాక్యము మీకోసమే. దేవునిని ప్రేమించే వారికి బలం తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. యెహోవాను ప్రేమించువారు అంటే ఎవరంటే, దేవుని ప్రేమించడం అంటే ఆయన వాక్యాన్ని ప్రేమించడం, ఆయన చిత్తానికి లోబడడం, కష్టాల్లోనూ ఆయనను విడిచిపెట్టకపోవడం, పాపాన్ని ద్వేషించడం, ప్రార్థనలో నిలకడగా ఉండడం. యోహాను 14:15 ఈ విధంగా చెబుతుంది: నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొనుడి. దేవుడు పరిపూర్ణులను కాదు, ప్రేమించే హృదయాన్ని చూస్తాడు. ఈ వాక్యము మన జీవితాలకు అన్వయించుకుంటే, ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? కుటుంబ సమస్యలలోనా, ఆరోగ్య పోరాటాల్లోనా, ఆర్థిక కష్టాల్లోనా, ఆత్మికంగా నిరుత్సాహంలోనా ఉంటున్నారా? అయితే ఈ వాగ్దానము మీకే. మీరు ఉదయించు సూర్యుని వలె వెలుగుతారు. మీ బలము తిరిగి వస్తుంది. మీ శత్రువులు నిలబడలేరు. ముగింపు ప్రార్థన చేద్దామండి. పరలోకపు తండ్రి యెహోవా, నీ వాక్యము ద్వారా మాకు ఇచ్చిన వాగ్దానానికి నీకు స్తోత్రములు. నిన్ను ప్రేమించే వారికి ఉదయించు సూర్యుని వలె బలం ఇస్తానన్నావు. ఈ వాక్యాన్ని నమ్మి పట్టుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో చీకటిని తొలగించు ప్రభువా. బలహీనులను బలపరచు దేవుడవు నీవే. నిరాశలో ఉన్నవారికి ఆశను ఇచ్చే దేవుడవు నీవే. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ వాక్యాన్ని మీ హృదయంలో దాచుకోండి. యెహోవాను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండుదురు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కరుణించి కాపాడునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతము చేయునుగాక. మీకు కలిగిన సమస్తానికి కంచె వేసి కాపాడునుగాక. ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి క్షేమము దయచేయునుగాక. ఆమెన్. ప్రియులారా, ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూశారు కదా. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అనేక మంది దీవెనకరంగా ఉంటారు.
షేర్ చేయడం వల్ల ఈ సందేశం అనేక మందికి అందించిన వారు అవుతారు. మీరు తొలిసారిగా ఈ ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.